Welcome to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఈ వీడియోలో కూడా ఎప్పటిలాగానే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ నాకు అర్థం కావటం లేదు, ఏం జరుగుతుంది? నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది? దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ గెట్ ఇట్, వాట్స్ హ్యాపెనింగ్? ఐ డోంట్ గెట్ ఇట్, వాట్స్ హ్యాపెనింగ్? ద నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం ఆగిపోయింది. ద రైన్ హ్యాస్ స్టాప్డ్. ద రైన్ హ్యాస్ స్టాప్డ్. నువ్వు నీ వయసు కంటే చిన్నగా కనిపిస్తావు. యూ లుక్ యంగర్ దాన్ యువర్ ఏజ్. యూ లుక్ యంగర్ దాన్ యువర్ ఏజ్. నీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకో. దీని ఇంగ్లీష్లో కీప్ యువర్ యాంగర్ అండర్ కంట్రోల్. కీప్ యువర్ యాంగర్ అండర్ కంట్రోల్. నేను నీకు అన్నీ వివరించాల్సిన అవసరం లేదు. దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఐ అపాలజైజ్ ఆన్ హర్ బిహాఫ్. ఐ అపాలజైజ్ ఆన్ హర్ బిహాఫ్. ఇక్కడ ఆమె తరపున అంటున్నాం కాబట్టి ఆన్ హర్ బిహాఫ్ అని చెప్తున్నాం. అది అతని తరపున అన్నప్పుడు ఆన్ హిజ్ బిహాఫ్ అని వస్తుంది. అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే ఆన్ ప్లస్ సమ్వన్స్ బిహాఫ్ అని గుర్తుపెట్టుకుంటే మనం ఏ రకంగా అయినా ఈ సెంటెన్స్ని మలిచి చెప్పుకోవచ్చు. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ తెల్లవారుతోంది. దీని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గెటింగ్ మార్నింగ్. ఇట్ ఈస్ గెటింగ్ మార్నింగ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ మీకు నా మాటలు అర్థమయ్యాయా? దీని ఇంగ్లీష్లో డిడ్ యూ గెట్ మీ. డిడ్ యూ గెట్ మీ. నీకు ఏ ఉద్యోగం లేదా? డోంట్ యూ హ్యావ్ ఎనీ జాబ్. డోంట్ యూ హ్యావ్ ఎనీ జాబ్. ఈరోజు ఏమైనా ప్రత్యేకమా? ఈజ్ ఎనీథింగ్ స్పెషల్ టుడే. ఈజ్ ఎనీథింగ్ స్పెషల్ టుడే. ద నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఇంకా ఎవరి కోసం ఇక్కడున్నారు? దీని ఇంగ్లీష్లో ఫర్ హూమ్ యు ఆర్ స్టిల్ హియర్. ఫర్ హూమ్ యు ఆర్ స్టిల్ హియర్. నేను ఇప్పుడే భోజనం చేయడానికి కూర్చున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ జస్ట్ సాట్ డౌన్ టు హ్యావ్ మై లంచ్. ఐ హ్యావ్ జస్ట్ సాట్ డౌన్ టు హ్యావ్ మై లంచ్. ఓకే. Thank you for watching. If you like this video, please like, share and subscribe. Have a nice day.